నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు గర్భము ఎలా నిలుస్తుంది, నిలవకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమి ఉండొచ్చు అనేది డిస్కస్ చేస్తున్నాను. మామూలుగా ఆడవాళ్ళలో గర్భసంచి అనేది ఇలా ఉంటుంది. ఆ పక్క ఈ పక్క ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఈ పక్క ఒక ఓవరీ, ఆ పక్క ఒక ఓవరీ ఉంటుంది. నెల నెల కరెక్ట్గా అంటే 28 రోజులకు వచ్చే వాళ్ళకి రెండో రోజు నుంచి ఇక్కడ అండాశయంలో ఒక అండం పెరుగుదల స్టార్ట్ అవుతుంది. ఆ అండం అనేది 13వ రోజుకి కానీ 14వ రోజుకి కానీ 20 కానీ 22 సైజు వచ్చి పగలడం జరుగుతుంది. ఆ అండము ట్యూబ్లోకి వెళ్తుంది. ట్యూబ్లో ఆ టైంలో కణము పైకి వెళ్ళి ట్యూబ్లో అండంతో కలిసి ఫలదీకరణ చెంది అక్కడ ఎంబ్రియో అనేది 5 రోజులు పెరిగి మళ్ళా ఆ ఎంబ్రియోని ట్యూబు గర్భసంచిలోకి నెట్టడం జరుగుతుంది. ఆ ఎంబ్రియో తర్వాత గర్భసంచి పొరకి అతుక్కొని బిడ్డగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ నిలవటానికి ఇబ్బంది కలగచ్చు. అంటే ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు, అలాగే అండం పెరుగుదలలో ప్రాబ్లం ఉన్నా, అలాగే పొర డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉన్నా, అలాగే కణాలు అంటే మగవాళ్ళలో శుక్ర కణాల నెంబర్ తగ్గినా, కదలిక తగ్గినా, రూపం బాగుండే కణాలు తగ్గినా కూడా మనకి గర్భం నిలిచే అవకాశాలు తగ్గుతాయి.